ఫిలాసఫీకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ అవేర్నెస్ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఈస్ ద జాగృతి ప్రాక్టీస్. What is the experience? Everything you know or memorized is starts with experience. So we'll experience with the senses and depend upon your capability and limitations. ఎగ్జిస్టెన్స్ మొత్తం స్పెక్ట్రమ్ అంతా ఎక్స్పీరియన్స్ అవుతున్నావా? కాదు, దట్ డిపెండ్ అపాన్ యువర్ కేపబిలిటీస్. మనం కొన్ని చూడగలం, కొన్ని చూడలేం కదా, కొన్ని వినగలం, కొన్ని వినలేం కదా. సో లైక్ దట్ అది కేపబిలిటీ అనమాట, లిమిటేషన్స్ అనమాట. బట్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ రిజల్ట్ ఏమవుతుంది లోపల? ప్లెజర్, పెయిన్ ఒక ఇంటెన్సిటీ ఎంత, ప్లెజర్ ఇంటెన్సిటీ ఎంత, లేదా అన్ప్లెజర్ ఇంటెన్సిటీ ఎంత, పెయిన్ ఇంటెన్సిటీ ఎంత, లేదా పెయిన్లెస్ కంఫర్ట్ స్టేట్ లో ఉన్న ఇంటెన్సిటీ ఎంత కింద ఇండెక్స్ కింద ఉంటుంది. అది కూడా ఎక్స్పీరియన్స్ కింద మనకు గుర్తుంటుంది. అయితే ఎక్స్పీరియన్స్ పిన్ అయి ఉంటుంది, ఇండెక్స్ అయి ఉంటుంది అని తెలుసుకున్నాం ఇంతకుముందు. సో నెక్స్ట్ వాసనస్, కండిషనింగ్. కొన్ని పర్టికులర్ ప్లెజర్ పాయింట్ ఫీల్ అవ్వటానికి లేదా పర్టికులర్ పెయిన్ ఫీల్ అవ్వటానికి బాడీ అండ్ మైండ్ కండిషన్డ్. సో కండిషన్డ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా లైఫ్ లో కండిషన్ ఏర్పడుతుంది ఇన్ రిలేషన్ టు ద మెమరీ, అండ్ యు ఆర్ బోర్న్ విత్ సర్టన్ కండిషన్స్ వాట్ వి కాల్డ్ వాసనాస్. సో కొన్ని కండిషన్స్ తో పుడతాం, ఆ కండిషన్ ని మనం వాసనాస్ అంటాం. వాసనాస్ ప్లే చేస్తాయి ఫస్ట్. నెక్స్ట్ desire and fear. So depend upon the result of pleasure and pain that is experienced by your mind and your body, నువ్వు డిజైర్ కానీ ఫియర్ కానీ స్టేట్ లోకి వెళ్తావు. డిజైర్ అంటే కావాలనుకోవటం, బలాని స్థితి, ప్లెజర్ స్టేట్ కావాలనుకోవటం, బలాని కంఫర్ట్ స్టేట్ కావాలనుకోవటం. ఫియర్ అంటే అది వద్దు అనుకోవటం, వస్తుంది ఏమో అని మెమరీలో ఉండి భయపడటం. సో డిజైర్ ఫాలోడ్ బై ఫియర్. ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ మెమరీ ప్యాటర్న్స్. సో ఎప్పుడైతే డిజైర్ అండ్ ఫియర్ అనే స్టేట్ ఫామ్ అయిందో, మెమరీ యొక్క ప్యాటర్న్స్ నుండి ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అవుతాయి. డిజైర్డ్ ఏమో కావాలనుకోవటం, ఫియర్ ఏమో వద్దు అనుకోవటం. వీటిని రాగ ద్వేష క్లేశాలు అంటారు. ఫస్ట్ నెక్స్ట్ డైమెన్షన్ తీసుకుంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ టు ద హోప్. వాట్ షుడ్ బి, వాట్ ఈస్ దేర్. ఉన్నది ఏమిటి, నువ్వు అనుకుంటున్నది ఏమిటి. బలాంది కావాలనుకుంటున్నావు లేదా బలాంది వద్దు అనుకుంటున్నావు, కానీ యాక్చువల్గా ఏది ఉంది అనే దాని మీద ఒక డిఫరెన్స్ బట్టి నీకు హోప్ స్టేట్ కానీ, యాంగర్ స్టేట్ కానీ, సాడ్ స్టేట్ కానీ, ఇవి ఇమోషన్కి స్టార్టింగ్ అనమాట. సో దెన్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఇమోషన్స్. వన్స్ ఇమోషన్స్ రిలేట్ అయితే ఇక్కడ నుండి ఆటోమేటిక్ ప్రాసెస్ ఏంటంటే థాట్స్ జనరేట్ అవుతాయి ఇమోషన్స్ రిలేటెడ్ గా, అండ్ ఇట్ డీల్ ద బిహేవియర్. ద రిజల్ట్ ఆఫ్ యువర్ ఎమోషన్స్, థాట్స్ అండ్ బిహేవియర్ ఏమిటి? యు మే బి suffer or you may feel joy. So creates of suffer and joy అనేవి ఎమోషనల్ థాట్స్, బిహేవియర్ క్రియేట్ చేస్తాయి. సో ఈ టోటల్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతా టోటల్ ఎక్కడ స్టార్ట్ అయింది? నీ యొక్క ఇంటరాక్షన్ విత్ ద వరల్డ్. ఇట్ మే బి ద ఇన్నర్ వరల్డ్ ఆర్ అవుటర్ వరల్డ్. ఏదైనా ఫ్లో చార్ట్ ఇలాగే ఉంటుంది, బట్ నువ్వు కొన్నిటికి గుర్తిస్తావు, కొంత గుర్తించలేవు. ఎక్స్పీరియన్స్, ప్లెజర్ అండ్ పెయిన్, conditioning or vasanas play a role, desire, fear, expectations from memory patterns, hope, anger, sad, emotions, thoughts and behavior. So aware without justifying guilt or labeling of right and wrong. సో జాగృతి అనేది ఒక ప్రాక్టీస్. ఈ జాగృతి ప్రాక్టీస్ లో
అవేర్నెస్ పెరుగుతుంది. నువ్వు అవేకెన్ స్టేట్‌లోకి వస్తావు. వేకెన్ స్టేట్‌లోకి వస్తావు. వెలుగుతూ ఉన్నంత మాత్రాన వేకెన్ స్టేట్ కాదు. నీవు ఏ పాయింట్ దాకా నువ్వు పర్సీవ్ చేయగలుగుతున్నావు, అవేర్‌లో ఉండగలుగుతున్నావు అనేది అవేకెన్ స్టేట్‌కి సంబంధించిన క్రైటీరియా. అయితే ఈ అవేర్‌కున్న క్యారెక్టర్ ఏమిటయ్యా అంటే, అవేర్‌నెస్ ఉన్నప్పుడు జస్టిఫై చేయకూడదు ఆర్ గిల్ట్ ఫీల్ కాకూడదు. జస్టిఫై చేస్తావు లేదా గిల్ట్ ఫీల్ అవుతావు. అలాగే లేబులింగ్ చేయకూడదు రైట్ రాంగ్ అనేది. సామాన్యంగా చూడండి, యారో చూడండి ఎలా స్టార్ట్ అవుతుంది, ఒక స్పేస్ లోంచి స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ లో నీ పర్సెప్షన్ ఏంటంటే నువ్వు ప్రవర్తన అయిపోతుంది, బిహేవియర్ అయిపోతుంది, అది పాస్ట్ టెన్స్ కింద నీ మెమరీలో ఉంటుంది. ఆ ఎంటైర్ సిచ్యువేషన్ విత్ టైమ్ అండ్ స్పేస్ ట్యాగింగ్ తో దాని గురించి అస్తమానం ఆలోచిస్తూ ఉంటావు. ఇది అయిపోయిన విషయం గురించి ఆలోచించడం పాస్ట్ టెన్స్. నువ్వు పాస్ట్ టెన్స్ లో ఉన్నావంటే అవేకన్ స్టేట్ లో ఉన్నట్లు కాదు. అలాగే ఒకప్పుడు నీలో డిజైర్ పరంగా, హోప్ పరంగా నువ్వు ఫ్యూచర్ లో ఇమాజినేషన్ లో ఉంటావు. ఫ్యూచర్ లో జరగబోయే విషయం గురించి ఇట్ ఈస్ నాట్ ఎ ప్లానింగ్. నువ్వు ప్లాన్ చేయకపోయినా అస్తమానం ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతుంటావు లేదా పాస్ట్ లోకి వెళ్తుంటావు. నువ్వు కావాలని ఒక విషయం గురించి చాలా డీప్ గా ఆలోచిస్తూ ప్లాన్ చేస్తున్నావు, ఇంకో వేరే థాట్ లో లేకుండా, అంటే దట్ ఈస్ ఓకే. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. నువ్వు ఫ్యూచర్ థాట్ లో ఉన్నా, పాస్ట్ టెన్స్ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నా, నువ్వు అవేకన్ స్టేట్ లో లేనట్టు లెక్క, నువ్వు నిద్రపోతున్న స్టేట్ లో ఉన్నట్టు లెక్క. సో జాగృతమై లేనట్టు లెక్క. సో నువ్వు పాస్ట్ టెన్స్ లో ఫ్యూచర్ లో ఉన్నావు, థాట్ వస్తుంది లేదా ఆ ఎమోషన్ లో ఉన్నావు అంటే నువ్వు జాగృతిలో లేవు, మెలుకొని పడుకున్న స్థితిలో ఉన్నట్టు లెక్క. సరే నీ అవేర్నెస్ పెరుగుతూ ఉందనుకో, అవేర్నెస్ పెడితే నువ్వు పాస్ట్ ఎంజాయ్ తో సఫా ఎమోషన్ లో ఉండటం లేదా ఫ్యూచర్ గురించి ఎమోషన్ లో ఉండటమే నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్టయితే, దానికే హ్యాబిట్యుయేట్ అయినట్టయితే ఆ స్థితి బాగుంది అనిపిస్తుంది. ఇంకో స్థితిలో నీకు బాగుండదు అనిపిస్తుంది. నీకు ఆ స్థితి అలవాటు పడిపోయిన స్థితి. బట్ కానీ నీకు అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే నువ్వు బిహేవియర్ అవుతున్నప్పుడే పొజిషన్లోకి వస్తావు, దాని గురించి చూడటం మొదలెడతావు. బిహేవియర్ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు లేబులింగ్ చేయొద్దు. నువ్వు గుడ్ బ్యాడ్ కింద నీ ప్రవర్తన కానీ ఎదుర్కొన్న ప్రవర్తన కానీ నువ్వు క్లాసిఫై చేస్తున్నావు, దాన్ని విభజిస్తున్నావు, ఇది గుడ్ ఇది బ్యాడ్ అంటే అర్థం నువ్వు కేవలం బిహేవియర్ దగ్గర ఆగిపోయావు, బిహేవియర్ అవేకనింగ్ స్టేట్ లో ఆగిపోయావు. బిహేవియర్ పార్ట్ దాకే ఉంది. అసలు పాస్ట్ టెన్స్ ఇమాజిన్ లో బిహేవియర్ స్టేట్ లో కూడా లేదు. నీ అవేకన్ స్టేట్ కంప్లీట్ అన్అవేకన్ స్టేట్ లో ఉన్నట్టు. జాగృతి అసలు ఏమాత్రం లేదు. కొంచెం జాగృతం కలిగిందంటే నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు ఆ స్టేట్ లో ఉంటావు. బట్ నువ్వు దాన్ని గుడ్ టు బ్యాడ్ కింద క్లాసిఫై చేసావంటే ఆటోమేటిక్ గా నీ స్టేజ్ అక్కడ ఆగిపోతుంది. అంటే ప్రపంచంలో గుడ్ బ్యాడ్ లేవా అండి? ఇవన్నీ తెలుసుకోవాలి కదా, విషయ పరిజ్ఞానం కింద ఇవన్నీ మంచి విషయాలు, ఇవి చెడ్డ విషయాలు, చెడ్డ విషయాలు చేయకూడదు, మంచి విషయాలు చేయాలి. ఇది వినటానికి బాగుంటుంది. ఇది మొరాలిటీ, నీతి వాక్యాలు చెప్పడం లాంటిది. ప్రపంచంలో నీతి వాక్యాలు వినేసి నీతి వాక్యాలు వంట పట్టించేసుకుని మారిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇది వాస్తవం. ఒకవేళ మారి నటించినట్టుగా వాళ్ళ ప్రవర్తన కరమైనా దాని వెనకాల ఏదో స్వార్థం ఉంటుంది, ఏదో పొందాలని ఉంటుంది. అట్లీస్ట్ మెటీరియల్ రిలేషన్ కాకపోయినా సైకలాజికల్ నీడ్స్ ఏవో ఉంటాయి. మెటీరియల్ నీడ్స్ ఉంటాయి, సైకలాజికల్ నీడ్స్ ఉంటాయి. అవి డ్రైవ్ చేస్తుంటాయి కానీ స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగా నీటిలో వచ్చిన ప్రవర్తన కాదు అది. ఒకటే గుర్తు, ఇది మంచి ఇది చెడు అనేది వెంటనే వస్తుంది అంటే ఫస్ట్ వెంటనే నువ్వు బిహేవ్ దగ్గర ఆగిపోతావు. వన్స్ లేబుల్ చేసావంటే అక్కడ ఆగిపోతుంది అనమాట నీ జాగృతి. రేపు కంటిన్యూ చేద్దాం.